ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కలవటం దాదాపు మీ అందరూ కూడా తెలుసు ఎందుకు కలిశాననేది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా దాదాపు మరి అలాగే కార్యకర్తలు మొత్తం చాలామంది అందరూ కూడా పార్టీలో చేరడం జరుగుతుంది. మరి నేను రాజకీయంగా నన్ను రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే అప్పుడు నేను మినిస్టర్గా ఉన్న మైన్స్ మినిస్టర్గా కంబైన్డ్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. అప్పుడు అధిష్టానం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోతే మీ మంత్రి తీసేస్తామంటే ఆ రోజు మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పోయినా పర్వాలేదు మాకు అని చెప్పి మేము రాజశేఖర్ గారు మాకు ఇచ్చినటువంటి, ఆయన నాకు చూపించినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను మంత్రి పదవి వదులుకోవడం జరిగింది. అలాగే నాతో పాటు ఇంకొక మంత్రి బోస్ గారు కానీ, కొండా సురేఖ గారు కూడా మంత్రి పదవులు వదులుకోవడం జరిగింది ఆ రోజు. అలాగే ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలనే ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయి అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్న తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే 17 మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ 17 మంది మంత్రులుగా ఉంటారు, మిగతా వాళ్ళు తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అన్నీ చేసాం. మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి, నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవట్లే, మిగతా 15 మంది కూడా ఉన్నారు పాపం. వాళ్ళందరినీ కూడా ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా. కనీసం 4-5 ఇవ్వాలి కదా, కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారికి ప్రేమ వల్ల, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ వాళ్ళు నెట్టుకొని రావడం జరిగింది. మరి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం, ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. మరి దురదృష్టం మొన్న ఎలక్షన్స్ ముందులో పోయి రావటం, కొంత గ్యాప్ రావటం, అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా. ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాహటంగా ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా, అంతే అని వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నాం. కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కలిసి పని చేసేదానికి సైనికులు, మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.